మీరు అపవాది తంత్రములను రైట్. అపవాది అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అదే సైతాను. వాడికి వాళ్ళైతే కొన్ని ఉన్నాయంట వాడి దగ్గర. ఏమున్నాయి? తంత్రం అంటే ఏంటి? తంత్రము తంత్రాలు అంటే కనుక వాడి దగ్గర ఉండే ఆయుధాలు, లేకపోతే వాడి దగ్గర ఉండే స్కీమ్స్ మాట. అర్థమవుతుందా? అపవాది కొన్ని తంత్రాలు ఉంటాయంట. ఆ తంత్రాలను ఎదిరించడానికి మనకు శక్తి కావాలి అని దాని విషయాన్ని చెప్తాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, మీ దగ్గర నుంచి స్పందన ఎక్కువ ఆశిస్తున్నాను ఈ విషయాల్లో. ఎందుకు ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే, మన ప్రాంతాల్లో ఎక్కువ ఈ దురాత్మ ప్రభావాలు ఉంటాయి సాధారణంగా. వాటిని మనం గుర్తించకపోతే, వాటిని మనం ఇచ్చేయకపోతే కనుక మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు మనకు అవగాహన కావాలని నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను దీని గురించి. అయితే మరొకసారి మీకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు ఈ విషయాన్ని ప్రేరేపించి చెప్పమని చెప్పారు. అందుకని నాకు ఈ ఆలోచన వచ్చింది. రైట్. అపవాది దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటి? వాడు ఉపయోగించే తంత్రాలు ఏంటి? వాడు దగ్గర కొన్ని తంత్రాలు ఉన్నాయి, వాడి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. వాడు మనుషుల్ని ఎలాగ ఇబ్బంది పెట్టి వాడి స్వాధీనంలో చేసుకుంటాడు. మీకు అపవాది ఎక్కడ కనబడతాడు? ముందు అపవాది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎక్కడ కనబడతాడు? వెరీ గుడ్. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినో తొలగిపోనేమని భయపడుచున్నాను. రైట్. సర్పము వాడి దగ్గర కుయుక్తి అంటే కనుక తెలివితేటలు ఉన్నాయి. ఆ కుయుక్తి చేత హవ్వను ఏం చేసిందంట? మోసం చేసింది. ఏం చేసిందండి? ఎవరు మోసం చేశారు? సర్పం అంటే అక్కడ సర్పంలో దూరింది ఎవరు? సాతాను గారు. ఓకేనా? హవ్వని ఎలా మోసం చేశారు? సరిగ్గా చెప్పండి. తెలివితేటలతో మోసం చేశారు. ఏమని చెప్పి మోసం చేశారు? చూడండి ఒకసారి. అధికారంలోకి వచ్చింది. చూడండి, దాంట్లో ఏం చెప్పి మోసం చేసింది? మూడో అధ్యాయం చదవండి. ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవా, కొన్ని ఆలోచనలు ప్రభువా మేము నేర్చుకోవడానికి మా జీవితాల్లో ప్రభువా మేము మా జీవితంలో నేర్చుకున్న వాటిని వాక్యానుసారంగా పరిశీలించుకుని వాటిని మా జీవితంలో అన్వయం చేసుకోవడానికి సహాయం అనుగ్రహించు. నీవు మాత్రమే మాట్లాడండి, నీ ఆలోచనలు మాకు ఇవ్వండి దేవా. ఈరోజు
ప్రభా చాలా కొద్ది నిమిషం చాలా భయంకరంగా ఉంది ఎండ ప్రభా డిహైడ్ అయిపోతుంది చాలామంది ప్రభా మరి కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి ఏ శ్రామ కృష్ణ తండ్రి అందుకు సర్పము ఫస్ట్ ఏం చెప్పింది చావనే చావు ప్రభు ఏం చెప్పాడు అపవాది ఏం చెప్పింది మీరు పండు తింటే కనుక చచ్చిపోరు